నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి ఈవీఎంల పైన అయితే సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం అయితే ఇచ్చేశారు. కాకపోతే ఇందులో ఒకవేళ నోటాకి ఎక్కువ ఓటు వస్తే మాత్రం ఏంటి అని చెప్పేసి ఈసీకి అయితే ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. సో మరి ఏంటి దీనికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సుప్రీంకోర్టు అయితే మన ఈవీఎంల మిషన్స్ గురించి అయితే ఒక సంచలన తీర్పు వెలువరించారు. అయితే ఇక్కడ ఈసీకి మాత్రం ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. నోటాకి కనుక ఓట్లు ఎక్కువ పడితే పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సో అసలు దీన్ని ఎలా చూడాలి సార్? ఒకటేంటంటే చాలా కాలం నుంచి ఈ ఈవీఎంల మీద ఉన్నటువంటి అపనమ్మకం ఏదైతే ఉందో దానిని నివృత్తి చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఓడిపోయినటువంటి పార్టీలు ఏం చెప్తూ ఉంటాయి, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అని చెప్పి చెప్తూ ఉంటాయి. గెలిచినటువంటి పార్టీ మీద వేస్తూ ఉంటాయి. సరే, దాంట్లో వాస్తవం ఉందా లేదా అనే దాని మీద దశాబ్దాలుగా నడుస్తుంది చర్చ. దానికి క్లారిటీ అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం ఇప్పటివరకు కొంతవరకు చేశారు, కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. సంచలనమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఏమి ఇచ్చింది? మీరు నమ్మి తీరాల్సిందే ఈవీఎంలని. ఎందుకంటే ఆధునిక యుగంలో ఎన్హాన్స్ చేసినటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని వాడుకొని తీరాల్సిందే. మళ్ళీ పాత పద్ధతిలో బ్యాలెట్ ద్వారా ఎన్నికలకు వెళ్ళలేము. మన దేశ జనాభా కోట్లు దాటిపోయింది, 130 కోట్ల దాకా ఉంది. వాళ్ళలో 90 కోట్లు ఆల్మోస్ట్ జనాలు ఉన్నారు, ఆల్మోస్ట్ 90,000 కోట్లు. సో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి 130 కోట్ల పైన జనాభా ఉంది కాబట్టి సో దీన్ని మనం ఏం చేయలేము అని చెప్పి చెప్తూ ఈవీఎంలనే నమ్ముకోవాలి మీరు అని చెప్పి చెప్పారు. సో ఈవీఎంలను నమ్ముకోవాలని చెప్పినప్పుడు ఇంకొక సందేహాన్ని వ్యక్తం చేశారు. ఏం చేశారంటే, ఒకవేళ నోటాకి కనుక ఎక్కువ ఓట్లు పడితే పోటీ చేసినటువంటి అభ్యర్థుల కంటే అప్పుడు ఏం చేస్తారు అనే దాని మీద మీరు మాకు ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పి ఎన్నికల కమిషన్కి నోటీస్ ఇష్యూ చేసింది. ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటిది పిటిషన్ వేశారు. పిటిషన్ వేసి దాని మీద విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి. చర్చకు వచ్చినటువంటి క్రమంలో వాళ్ళు కోరింది ఏంటంటే, ఒకవేళ నోటాకి ఎక్కువ వస్తే పోటీ చేసినటువంటి అభ్యర్థుల కంటే కూడా అప్పుడు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళని 5 సంవత్సరాల పాటు అసలు ఎలక్షన్ నుంచి బహిష్కరించాలి, ఎక్కడా పోటీ చేయకుండా అనేటువంటిది ఒక ప్రతిపాదన చేశారు. అలా తీర్పు ఇవ్వండి మీరు అని చెప్పి సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నోటాకు ఓటేసినా కానీ దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి నోటా అనేటువంటి వెసులుబాటును దాన్ని కల్పించారు. కాబట్టి నోటాకి కనుక ఎక్కువ ఓట్లు వస్తే అభ్యర్థుల కంటే ఆ ఎలక్షన్ని క్యాన్సిల్ చేయడంతో పాటు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళని ఒక 5 సంవత్సరాలు నిషేధించేటువంటి వెసులుబాటు కల్పించండి అని చెప్పి సుప్రీంకోర్టుని అభ్యర్థించారు ఈ ఏడీఆర్. అయితే దాని మీద సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద ఎన్నికల కమిషన్కి నోటీసులు ఇచ్చింది. సో ఇలా ఉంది, ఈ పిటిషన్ సంబంధించి పిటిషన్ వేసినటువంటి వాళ్ళ అభిప్రాయం ఈ విధంగా ఉంది. ఎన్నికల కమిషను మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోగలరు నోటా దాని మీద అనే దాని మీద ఒక నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసి కేసుని వాయిదా వేసింది. మళ్ళీ ఎన్నికల కమిషను ఇచ్చేటువంటి రిప్లైని బట్టి అప్పుడు ఇరు వర్గాల వాదనలు ఉన్న తర్వాత సుప్రీంకోర్టు ఎప్పటికో ఒక తీర్పు అయితే ఇస్తుంది. కానీ ఇప్పుడైతే మాత్రం నోటాకి ఓటు వేసినందువల్ల ఉపయోగం అయితే లేదు. కాకపోతే ఒక నిరసన వ్యక్తం చేసేలాగా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఫీల్ అవడం తప్పితే ఆ నోటాకి వేసినందువల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అయితే ఏమీ లేవని చెప్పి చెప్పచ్చు. ఒకటి. రెండు, ఈవీఎంలకు సంబంధించి సంచలనమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ తీర్పుతోటి ఉన్నటువంటి అనుమానాలు పోయేటువంటి అవకాశం ఉందా అంటే ఛాన్సే లేదు. ఎందుకనంటే ఆల్రెడీ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయి అనేది బలంగా ప్రజల్లోకి విపక్షాలు తీసుకెళ్ళిపోయాయి. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, నరేంద్ర మోడీ కంటే ముందుగా ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, తర్వాత ఈవీఎంలు వస్తున్నాయి. ఈవీఎంలు ఉన్నంత కాలం నరేంద్ర మోడీదే రాజ్యం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కాబట్టి బ్యాలెట్ ద్వారా ఎలక్షన్స్ పెట్టని చెప్పి వాళ్ళు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇదే బ్యాలెట్ ద్వారా, ఇదే ఈవీఎంల ద్వారా యూపీఏ 1, యూపీఏ 2
2 ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయే కదా. మరి అప్పుడు లేనటువంటి అనుమానాలు ఈవీఎంల మీద ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అనేది బీజేపీ వాళ్ళు లేవనెత్తున్నటువంటి ప్రశ్న. సో అందుకే గెలిచినప్పుడు ఒక విధంగా, ఓడిపోయినప్పుడు ఇంకొక విధంగా ఈ ఆరోపణలు ప్రచారోపణలు ఉన్నాయి కాబట్టి సామాన్య పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈవీఎంల మీద అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. అందుకే దాన్ని నివృత్తి చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే వీవీ ప్యాడ్లను పెట్టారు. అంటే ఓటు వేసిన తర్వాత నువ్వు ఓటు ఎవరికి వేసావు అని చెప్పి పక్కనే ఉండేటువంటి ఒక అద్దం లోపల కనిపిస్తుంది ఒక 7 సెకండ్స్ ఎవరికి ఓటు వేశారనేది. ఆ తర్వాత ఆ బ్యాలెట్ పేపర్ పోయి బాక్స్లో పడుతుంది. అయితే ఇక్కడ ఆ బాక్స్లో పడినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కౌంట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. అది సాధ్యం కాదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అది సాధ్యం కాదు, సాధ్యమైన పరిస్థితి లేదు, దానికి ఏదో సన్న పేపర్ ఉంటుంది, ప్లస్ అది టైం టేకింగ్, ఇవన్నీ చెప్తుంది. సుప్రీంకోర్టు ఒక సందర్భంలో ఈ వాదనలు జరుగుతున్న క్రమంలో చేసినటువంటి సూచన ఏంటంటే ఒక మిషన్ ద్వారా ఈ వీవీప్యాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కౌంట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక సూచన చేసింది. కానీ అది కూడా సాధ్యపడదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి ఒక 3 యూనిట్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే బ్యాలెట్ పేపర్స్ని ఇన్సర్ట్ చేసేటువంటిది ఒక యూనిట్ ఉంటుంది, ఒక యూనిట్. రెండో యూనిట్ ఏంటంటే ఈ వీవీప్యాట్లకు సంబంధించి ముద్ర వేసేటువంటిది ఇంకొకటి. మధ్యలో ఏంటంటే మాస్టర్ కంట్రోల్గా ఒకటి ఉంటుంది. సో ఈ 3 అనుసంధానం చేస్తారు. 3 అనుసంధానం చేసినందువల్ల ఈ కంట్రోల్ ఏమో ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. అక్కడ ఎవరైతే పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఈ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. ఈ కంట్రోల్ ప్యానల్ సందర్భంగా ఇప్పుడు ఇక్కడ బటన్ నొక్కితే నీకు అలౌ అవుతుంది. అలౌ కాగానే గ్రీన్ బటన్ నొక్కుతారు, గ్రీన్ బటన్ వస్తుంది. గ్రీన్ రాగానే నువ్వు ఎవరికి ఓటు వేసుకుంటున్నావు అనేది ఆ బ్యాలెట్ పేపర్ ఇన్సర్ట్ చేసినటువంటి యూనిట్ ఉంటుంది, అక్కడ నువ్వు ఓటు వేయాలి. ఓటేసినప్పుడు నువ్వు ఓటేయగానే ఇమీడియట్గా ఒక సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్. ఆ బీప్ సౌండ్ వచ్చిన తర్వాత నీకు ఇటు సైడ్ ఉండేటువంటి ఇంకొక యూనిట్లో నీకు ఎవరికి ఓటేసావు అనేది తెలిసేలాగా నీకు వీవీప్యాట్ పడిపోతుంది. అయితే ఈ ప్రక్రియలో ఈ 3టిని అనుసంధానం చేసేటువంటి ప్రక్రియలో ఇక్కడ పోలింగ్ ఆఫీసరు అనుమతి ఇచ్చేటువంటి డ్యూరేషన్ అయితే ఉందో ఆ డ్యూరేషన్లో తేడా వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఒకటి వాదన ఉంది. రెండేంటంటే ఇవి 45 డేస్ వీటిని ఉంచుతారు. 45 డేస్ ఉంచితే 45 డేస్ లోపల ఒకవేళ ఏదైనా అనుమానాలు ఉంటే కనుక రీకౌంట్కో లేదంటే కోర్టుకు వేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. 45 డేస్ తర్వాత ఏమీ ఉండదు. ఇక అప్పుడు 45 డేస్ లోపల నేను కంప్లైంట్ చేస్తే ఈ మైక్రో దానికి సంబంధించి మైక్రో కోడింగ్ అవన్నీ ఉంటాయి, వాటికి సంబంధించి సంబంధిత ఇంజనీర్స్ ఇప్పుడు మనకి బెల్ అలాగే ఈసీఐఎల్ ఈ 2 తయారు చేస్తుంది. ఆ ఇంజనీర్స్ సమక్షంలో వీటిని మీరు రీచెక్ చేసుకోవచ్చు అనేది ఒకటి సుప్రీంకోర్టు చెప్పి రాబోయేటువంటి రోజుల్లో వీలున్నంత వరకు దీన్ని పారదర్శకంగా ఈవీఎంలు నమ్మించేలాగా ప్రజల్ని మీరే అవేర్నెస్ కల్పించండి అని చెప్పి ఎన్నికల కమిషన్కి చెప్పి ఆ సంచలన తీర్పు మీరు ఈవీఎంలను నమ్మాల్సిందని చెప్పి చెప్పేసింది. చెప్తూ ఈ నోటా మీద ఇలా ఇవ్వడం జరిగింది. ఒకవేళ నోటాది కనుక ఏదైతే ఏడీఆర్ డిమాండ్ చేస్తుందో దానికి కనుక అనుకూలంగా తీర్పు కనుక ఇస్తే నోటాకి ఎక్కువ ఓట్లు పడితే అప్పుడు ఒకవేళ అది అంగీకరిస్తే మాత్రం ఖచ్చితంగా అది మంచి నిర్ణయం అవుతుందని చెప్పి మనం భావించాలి.